అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 9వ తేదీన రైతు సోదరుల్ని రైతు సంఘాల వాళ్ళని కలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని, రైతులకు అందాల్సిన ఎరువుల్ని యూరియాతో సహా వాళ్ళ గిట్టుబాటు ధరలతో సహా రైతులకు జరిగిన ప్రతి అన్యాయాన్ని వివరిస్తూ మనమందరం కలిసి ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం 9వ తేదీన జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం. సోదరులారా, మనందరం 9వ తేదీన మనం నిర్ణయించిన సమయానికి 10 గంటలకంతా కదిలి చేరుకొని మనమందరం ఇక్కడ నుండి పార్టీ ఆఫీస్ నుండి ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో మన ప్రాంతంలో ఉన్న రైతుల్ని, రైతు సంఘ నాయకుల్ని అందరినీ ఒప్పించి మీ పక్షాన పోరాడుతున్నాం, అందరం కలిసి పోదామని చెప్పి ర్యాలీగా తీసుకుని వెళ్ళి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం గతంలో చూసాం. వైఎస్ఆర్ గారి దగ్గర నుండి, రాజశేఖర గారి దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి వరకు రైతుల పక్షపాతుల వాళ్ళు. రైతులకి ఏ అన్యాయం జరిగినా క్షమించేవాళ్ళు కాదు. నాకు తెలిసి మన ప్రభుత్వంలో ఇలాంటి యూరియా కొరత ఎప్పుడు ఉండేది కాదు. బయట ప్రైవేట్ మార్కెట్ల కంటే చాలా తక్కువగా మన రైతు భరోసా కేంద్రాల్లో అడిగిన వారికి అడిగినన్ని బస్తాలు ఇచ్చే కార్యక్రమం జరిగేది. ఇంటి దగ్గరికి ఇచ్చే కార్యక్రమం అంటే మీ గ్రామంలోకి వచ్చి మన రైతు భరోసా కేంద్రాల్లో పెట్టి మనకి అందించే కార్యక్రమం జరిగేది. ఈ రోజున వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు ప్రజలకు చేరవలసిన యూరియాని ప్రైవేట్ గోడౌన్లకు తరలించి, ప్రైవేటు వ్యాపారస్తులకు తరలించి ఒక్కొక్క బస్తా మీద 150 నుండి 200 రూపాయలు, 250 రూపాయలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ మరి ఆ తర్వాత వాళ్ళు అమ్మిన తర్వాత వచ్చే కమిషన్లు ఎవరిపోతున్నాయో మీరు అర్థం చేసుకోండి. రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ కదా, చాలా ముందు దూరపు చూపు ఆలోచించే వ్యక్తి కదా. నాకు తెలిసి 10% కూడా పంటల విస్తీర్ణం జరగలేదు ఇక్కడ. ఎందుకంటే వర్షాభావము మనకు పెద్దగా సాగు చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి 80% భూములు ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయ విస్తీర్ణం తగ్గింది. ఇంత తగ్గినప్పుడు కూడా నువ్వు యూరియా కొరతని అధిగమించలేకున్నావు అంటే, తగినంత సప్లై చేయలేకున్నావు. ప్రజలు మరో మాకు టైం అదును తప్పిపోతూ ఉంది, వరిమల్లు నాటినాం, మాకు ఈ టైంలో అవసరం, మొక్కజొన్న నాటినాం, మాకు ఈ టైంలో యూరియా అవసరం, మేము గడ్డి వేసుకున్నాం పశువుల దానా కోసం, ఆ గడ్డి పెరగాలన్నా మాకు యూరియా అవసరం, తక్షణమే యూరియా సప్లై చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా కూడా రోజుల తరబడి మీ పిఎస్సిఎస్ ముందర, మీ ప్రభుత్వం యొక్క కార్యాలయాల ముందర బయట జిరాక్స్ షాపుకి వెళ్ళేసి వీళ్ళ ఆధార్ కార్డులతో సహా, పాస్బుక్లతో సహా, 1 బిల్లుతో సహా జిరాక్సుల మీద జిరాక్సులు చేసుకుని మీ దగ్గర పడిగాపులు చేస్తూ ఉంటే ప్రజలు వీళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టున్నారు. నాకు తెలిసి వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అయితే ఏదో బఫే భోజనానికి వచ్చినట్టుంది అని చెప్పి రైతుల్ని హేళనగా మాట్లాడే కార్యక్రమం. నువ్వు సాయం చేస్తే చెయ్యి, లేకపోతే నీ ఇలాంటి వ్యవసాయ శాఖ మంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ప్రజల్ని హేళనగా మాట్లాడే విధానం, రైతుల్ని అవమానపరిచే విధానం మాకు నచ్చటం లేదుగా గుర్తుపెట్టుకోండి. అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ధరల స్థిరీకరణ నిధి అని ఒకటి పెట్టి ఏమైనా వ్యవసాయ ఉత్పత్తులు ఏమైనా రేట్లు పడిపోతే, నాకు తెలిసి 2 ఏళ్ళు పాపిస్తే కరువు కూడా ఉండే, అంత కరువులో కూడా ఎక్కడా మన ఎరువుల సప్లై తగ్గించలే. అంత కరువులో కూడా ఎక్కడైనా రేట్లు పడిపోతే నాకు తెలిసి స్పెషల్ ట్రైన్లు వేసి ఆ ట్రైన్లలో వ్యవసాయ ఉత్పత్తులు తీసుకెళ్లి, చీనాకాయలందరినీ తీసుకెళ్లి ఆ పొద్దు 30,000 నుండి ₹1,00,000 వరకు ఆ ప్రభుత్వంలో ఏ పొద్దు తగ్గకుండా అమ్ముకున్న కాలం ఆ రోజున. ఢిల్లీకి ప్రత్యేక రైలు వేసి అక్కడికి తోలి రైతులకు సహకరించిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం. మరి ఈ రోజున చీనాకాయలు అందించి 6,000 నుండి ₹12,000 ధర పడిపోయినాయి. ఓ చీనీ ఏమి, శనక్కాయ ఏమి, వరి ఏమి, మొక్కజొన్న ఏమి, టమోటా ఏమి, మిర్చి ఏమి, ఏదైనా కూడా చాలా అద్భుతంగా రైతులు, రోజు నేను పేపర్లో చూస్తూ ఉన్నా, రైతులు పురుగుల మందులు తాగి పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి, చనిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వము ధరల స్థిరీకరణ నిధి పెట్టి అని తోడు 7,800 కోట్ల రూపాయలు రైతుల పక్షాన ఖర్చు పెట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి తీసుకున్న ఆ ప్రభుత్వానికి నువ్వు చాలా విజనరీ, చాలా ముందు చూపుందని చెప్పుకున్నా నువ్వు ఈ రోజున సకాలంలో నువ్వు యూరియా బస్తా కూడా ఒకటి ఇలేనంత హీన పరిస్థితుల్లో ఉన్నావంటే నిన్ను ఎలా చూడాలి? మేము ప్రతి విషయంలో కూడా, రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా నువ్వు పూర్తిగా ఫెయిల్యూర్ అయినావు. కాబట్టి ఈ రోజున నిన్ను గుర్తు చేస్తూ బాగా దళసరి శరీరం ఉన్న ఒక దున్నపోతు కదలకపోతే ఆ దున్నపోతుని ముళ్ళుపరతో పొడిచినట్టు మా ప్రభుత్వం
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బుల్లబురతో పొడుస్తూ ఇది మీరు చేయాల్సిన విధులు మీరు చేయాల్సిందే, మీరు చేయకపోతే కుదరని చెప్పి ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ముందుకు పంపించేసి ఈరోజు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆర్డీఓ దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం. మేము నిరసించిన తర్వాతైనా, రైతులు రోడ్డు ఎక్కిన తర్వాతైనా, రైతుల గోడు బజార్కి ఎక్కి చెప్పుకున్న తర్వాతైనా నీలో కాస్తైనా చలనం వచ్చి తక్షణమే ప్రజలకి అందుబాటులోకి యూరియా తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్లకు తరించుకోకుండా, మీ కమిషన్లకు కక్కుర్తి పడుకోకుండా రైతుల సంక్షేమాన్ని మారు చూడమని చెప్పి బాబు గారికి హితవు పలుకుతూ రేపు 9వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, రైతులకు, రైతు సంఘాల నాయకులకి పిలుపునిస్తున్నాం. సోదరులారా, అందరూ కదిలి రండి, రైతుల పక్షాన మనందరం పోరాడదాం. శాంతియుతంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా మనమందరం ఆర్డీఓ ఆఫీసుకు తరలిపోయి ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చి తగు చర్యలు మీరు తీసుకోకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని ఎలా ఉధృతం చేయాలనో మళ్ళా మనం అందరం కలిసి ఒక కార్యాచరణ చేసుకొని దీని ప్రజలకి యూరియాని, తక్షణమే ఎరువుల్ని, గిట్టుబాటు ధరల్ని, రైతులకు కావాల్సిన ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చడానికి రైతు సోదరులమందరము పోరాడదామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.